అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. మన జీవితం ఎంత వేగంగా మారుతుందో కొన్నిసార్లు మనకే తెలియదు. చిన్నారులు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఫోన్లలో మునిగిపోతున్నారు. ఈ రోజు మన కథలో అలాంటి ఒక చిన్నారి, అతని తాతయ్య, వాళ్ళ బంధం నేర్పిన పాఠం గురించి తెలుసుకుందాం. రామ్ అనే బాబుకి వయసు 10 సంవత్సరాలు. రోజంతా మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని గేమ్స్ ఆడుతూనే గడిపేవాడు. అమ్మ పిలిస్తే పట్టించుకోడు, నాన్న మందలిస్తే కోప్పడతాడు. రామ్ వాళ్ళ అమ్మ బాధతో రామ్, కాసేపైనా బయట ఆడుకోరా, కళ్ళకి హాని కలుగుతుంది అంటూ మందలిస్తూ ఉండేది. ఆ మాటలకి రామ్ తలెత్తకుండానే అమ్మా, ఇంకో లెవెల్ పూర్తయ్యాక వస్తా, ఇప్పుడే డిస్టర్బ్ చేయకు అంటూ చెప్తూ ఉండేవాడు. ఆ పిల్లవాడి ప్రవర్తనకి వాళ్ళ అమ్మ బాధపడుతుంది, వాళ్ళ నాన్న అసహనపడుతూ ఉన్నాడు. కానీ ఎవరి మాట వినకుండా రామ్ అలానే మొండికేస్తూ ఉండేవాడు. రామ్ వాళ్ళ నాయనమ్మ, తాతయ్య కూడా అదే ఇంట్లో ఉంటారు. రామ్కి వాళ్ళ అమ్మా నాన్నలకి జరిగే ఈ మాటలని వాళ్ళ తాతయ్య రోజూ గమనిస్తూ ఉండేవాడు. రామ్ తినినా తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా ఫోన్ మాత్రం వదలట్లేదు. ఈ మొత్తాన్ని రామ్ వాళ్ళ తాతయ్య గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు రాము వాళ్ళ తాతయ్య, రాము, ఈ ఫోన్ వాడుతూ నువ్వు నన్ను కూడా మర్చిపోయేలా ఉన్నావే. ఆ మాటలకి రాము తాతయ్య, గేమ్ ఆడుతున్నాను, వస్తున్నా, ఒక్క నిమిషం అంటూ సమాధానం ఇచ్చాడు. రాముని వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటిలోని పెరటిలోనికి తీసుకువెళ్ళాడు. అక్కడ చిన్న మొక్కను చూపిస్తూ ఈ విధంగా అన్నాడు. చూడు రాము, ఈ మొక్కకి ప్రతిరోజు నీళ్లు పోయకపోతే వాడిపోతుంది. అదే విధంగా నీ శరీరానికి ఆహారం తినకపోతే నువ్వు నీరసించిపోతావు. అలాగే నీ మనసుకు కూడా ఆటలు, పాటలు, మాట్లాడటం, నలుగురితో కలవటం లాంటివి నీ మనసుకి నీళ్లు పోయటం లాంటివి. నువ్వు ఆ పనిని మర్చిపోయావు. రామ్కి ఏమీ అర్థం అవ్వలేదు. వాళ్ళ తాతయ్య వైపు అయోమయంగా చూశాడు. రాముని గమనించిన వాళ్ళ తాతయ్య నవ్వుతూ ఈ విధంగా చెప్పాడు. ఏం లేదురా రాము, ఒక రోజు ఫోన్ లేకుండా గడిపి చూడు, బయట ఆడుకో, నాకు తోటలో సాయం చేయి, అమ్మమ్మ చెప్పే కథలు విను, ఇలా ఒక రోజు ఉండు. ఇలా ఉండడం నీకు ఎలా ఉందో రేపు నాకు చెప్పు. రామ్ ఆ మాటలకి తాతయ్య, ఫోన్ లేకుండా నేను బోర్ ఫీల్ అవుతా తాతయ్య అంటూ సమాధానం చెప్పాడు రామ్. రాము మాటలకి వాళ్ళ తాతయ్య ఒకసారి ప్రయత్నించి చూడు రాము. సింహం గుహలో ఉన్నప్పుడు దాని శక్తి నీకు తెలియదు. అది బయటికి వచ్చి గర్జించినప్పుడే దాని యొక్క శక్తి నీకు అర్థమవుతుంది. ఆ మాటలకు రామ్ అంగీకరించాడు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రామ్ వాళ్ళ తాతయ్యతో చెప్పినట్లుగానే ఉదయం సైకిల్ ఎక్కి బయటికి వెళ్ళాడు. వాళ్ళ స్నేహితులతో ఆటల్లో మునిగిపోయాడు. తర్వాత వాళ్ళ తాతయ్యతో కలిసి తోట పని చేశాడు. మొక్కలకు నీళ్లు పోశాడు. రాము చేసే పనులు చూసి వాళ్ళ తాతయ్య సంతోషంగా, చూడు రాము, ఈ మొక్కలకి నీళ్లు పోస్తే ఇవి పచ్చగా మారుతాయి. నువ్వు కూడా ఇలాగే పచ్చగా నవ్వుతూ ఉండాలి. మధ్యాహ్నం వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని పాతకాలం కథలు విన్నాడు రాము. వాళ్ళ అమ్మమ్మ రాముతో, మా కాలంలో బంగారు బతుకమ్మలు చేసేవాళ్ళం రా, ఆటలు ఆడుకుంటూ రోజు గడిపేదాన్ని, అసలు సమయమే తెలిసేది కాదు.
రామ్ ఆశ్చర్యంగా విన్నాడు. ఆ రోజు రాత్రి ఫోన్ లేకపోయినా రాము హాయిగా నిద్రపోయాడు. తర్వాతి రోజు రాము తాతయ్య దగ్గరికి వచ్చాడు. తాతయ్య, రాము, మరి ఎలా అనిపించింది? ఫోను లేకుండా ఒక రోజు ఎలా గడపగలిగావు? అని అడిగాడు. రాము చిరునవ్వుతో, తాతయ్య, ఫోను లేకుండా కూడా జీవితం బాగానే ఉంది. నిజంగా సంతోషం వచ్చింది. నీతో, అమ్మమ్మతో, మా స్నేహితులతో ఎక్కువ సమయం గడిపా. ఆ మాటలకు తాతయ్య రాముని దగ్గరకు తీసుకొని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని ఈ విధంగా అన్నాడు, అదేరా జీవితం. ఫోను నీకు సహాయం చేసే వస్తువు మాత్రమే, కానీ జీవితాన్ని నడిపేది కాదు. రాము తాతయ్య, ఇకపై ఫోన్తో టైం వేస్ట్ చేయను. నీతోనే ఎక్కువ సమయం గడుపుతాను. జీవితంలో సాంకేతికత అవసరం, కానీ అది మన బంధాలను, మన ఆనందాలను మింగేయకూడదు. కుటుంబంతో గడిపే క్షణాలు, ప్రకృతితో కలిసి జీవించే సమయము, అదే నిజమైన సంపద. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.